తమిళనాడులో రాజకీయంగా కొత్త తుఫాన్ మొదలైంది. సినీ హీరో విజయ్ స్థాపించినటువంటి పార్టీ తమిళిగ వెట్రి కజగం రంగంలోకి దిగిన దగ్గర నుంచి కూడా వివాదాలు వరుసగా చుట్టుముడుతున్నాయి. వెనుకబడిన అణగారిన వర్గాల ఓట్లను లక్ష్యంగా పెట్టుకొని పార్టీ పెట్టడం ఒక సంచలనం అయితే, పార్టీ ప్రకటించిన వెంటనే కరూరు జిల్లాలో జరిగినటువంటి ర్యాలీలో భారీగా తొక్కిసలాట జరిగింది. 41 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన షాక్ కలిగించింది. టీవీకే దీన్ని తమిళనాడు పోలీసుల వైఫల్యంగా పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్తో విచారణ కూడా ప్రారంభించింది. కోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. ఒక కొత్త రాజకీయ నాయకుడికి ఇది మొదటి పెద్ద పరీక్ష. ప్రజా సమీకరణ శక్తి ఒకవైపు, నిర్వహణ సామర్థ్యం మరోవైపు. ఇదే సమయంలో మరొక షాక్ ఇప్పుడు ఎదురవుతుంది విజయ్కి. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ తన చివరి సినిమాగా చెప్పుకుంటున్నటువంటి జననాయగన్ రిలీజ్ కూడా ఆగిపోయింది. దాదాపు 50కి పైగా రాజకీయ సంభాషణలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నిర్మాతలు కోర్టుకు వెళ్లారు. ఎన్నికల ముందు ఈ సినిమా వస్తే రాజకీయ మైలేజ్ దక్కుతోందని భావించినటువంటి సమయంలో రిలీజ్ ఆగిపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. టీవీకే నేతలు ఇది రాజకీయ ఒత్తిడి అంటున్నారు. సెన్సార్ బోర్డు కేంద్రం ఆధీనంలో ఉండడం వల్ల, అంటే ఈ సెన్సార్ బోర్డు, సినిమా సెన్సార్ బోర్డు ఏదైతే ఉందో అది కేంద్రం ఆధీనంలో ఉంది కదా, అలా కేంద్రం ఆధీనంలో ఉండడం వల్ల ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారు అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి ద్రవిడ మున్నెట్ర కజగం ప్రభుత్వంలో కూడా విజయ్కు, అంటే డిఎంకే పార్టీ ప్రభుత్వంతో కూడా విజయ్కు సఖ్యత లేదన్నటువంటి ప్రచారం వస్తుంది. ఇంకా ఒక వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చిందండి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై విజయ్పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరును లాగుతూ మాట్లాడడం పెద్ద దుమారం రేపింది. విమర్శల పర్వం తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు. రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు కొన్నిసార్లు ప్రత్యర్థికి సానుభూతి తీసుకొస్తాయి. అయితే తాజాగా విజయ్కి మరో పెద్ద షాక్ ఎదురైందండి. విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. 1999లో వివాహం జరిగింది. దాదాపుగా 27 ఏళ్ల దాంపత్యం వారిది. ఇప్పుడు విడాకుల చర్చ. తమిళ మీడియా కథనాల్లో వ్యక్తిగత ఆరోపణలు ఉన్నట్లుగా ప్రచారం అయితే వస్తూ ఉంది. అయితే ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు. అధికారిక నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది. కానీ రాజకీయంగా చూస్తే ఎన్నికలకు ముందు వరుస వివాదాలు, ర్యాలీ విషాదం ఒకటైతే, సినిమా సెన్సార్ సమస్య ఒకటి, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు ఒకటి, దానితో పాటు ఇప్పుడు కుటుంబ జీవితం చుట్టూ వస్తున్నటువంటి వార్తలు, ఇవన్నీ విజయ్ ఇమేజ్ కు అగ్ని పరీక్షలా మారాయండి. వచ్చే 2-3 నెలల్లో అత్యంత కీలకంగా మారబోతున్నాయి. విజయ్ గారు ఈ వివాదాల నుంచి బలంగా బయటపడతారా, లేక ఇవే ఆయన రాజకీయ ప్రయాణానికి అడ్డంకులు అవుతాయా? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు ఒకరిపైనే ఉంది. అదే టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తర్వాత వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.